given us to hear in detail about family for 3 days. ఈ 3 దినాల పరిచర్యలో కుటుంబాలను గురించినటువంటి వివరాలు మనం చాలా జాగృతగా వినడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. Now very seldom do we get opportunities like this when we talk in detail about family. చాలా కొద్దిసార్లు మాత్రమే ఇటువంటి అవకాశం మనకు దొరుకుతుంది కుటుంబాలను గురించిన వివరాలు వినడంలో. But God gave us this opportunity. దేవుడు మనకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు. So we looked at the importance of family. మనము కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏమిటో గమనించాము. How to choose your life partner. మీ జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో చూచాం. How to help your children to find their partners. మీ బిడ్డలు తమ భాగస్వాములను ఎంచుకునే పద్ధతిలో మీరు ఎలా సహాయపడాలో అది చూచాము. The biblical responsibilities of husbands and wives. దైవ గ్రంథంలో ప్రకటించేటువంటి భార్య భర్తలకు ఉన్న బాధ్యతలు ఏమిటో మనం చూచాం. Now tonight we are going to look at some biblical principles that would help us to maintain good relationship at home. ఇంటి దగ్గర లేక కుటుంబములో సరి అయినటువంటి సంబంధ బాంధవ్యాలను మనం కొనసాగించే దానికోసమై బైబిల్ గ్రంథములో మన కొరకు చెప్పబడుతున్న సత్య సూత్రాలను గురించి ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేస్తాం. As I mentioned earlier, God has given us all that we need in our family life in His book. ఈ గ్రంథంలో మన కుటుంబము నడిపించుకోవడానికి అవసరమైన సూక్తులన్నీ సూత్రాలన్నీ దేవుడు ఇందులో పొందుపరిచాడు. That means God is really concerned about our families. దాని అర్థం ఏమిటంటే మన కుటుంబాన్ని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహించాడు. God wants all of us to live an abundant, wonderful family life. దేవుడు మనందరిని ఎలా కోరుకుంటున్నాడంటే ఆశీర్వాదకరమైన అద్భుతమైన ఆనందదాయకమైన కుటుంబ జీవితాలు కలిగి ఉండాలని కోరుతున్నాడు. Remember, Satan is after us somehow to spoil it. అయితే గమనించాలి, మనం సాతానుడు మన వెంట పడతాడు ఈ ఆనందదాయకమైన కుటుంబాలను ఎలా పాడు చేయాలి అని. Sorry to say that Satan succeeds in many places. కానీ చాలా విచారకరమైన సంగతి ఏమిటంటే సాతానుడే కొన్ని చోట్ల గెలుస్తున్నాడు. He creeps into the families of even believers. కుటుంబాలలో అంటే విశ్వాసుల కుటుంబాలలో కూడా సందడి సప్పుడు లేకుండా ప్రాకుతాడు పాములాగా. He creates conflicts. చాలా విభేదాలు కలిగిస్తాడు. He separates people. ప్రజలను వేరు చేస్తాడు. He separates husbands and wives. భార్యాభర్తలను వేరు చేసేస్తాడు. And that is why it is so important to study these biblical principles that would help us to maintain a good relationship at home. ఇంటి దగ్గర కుటుంబములో మంచి సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉండడానికి సహాయపడేటువంటి దేవుని లేఖనాలు ఈ గ్రంథములో నుంచి మనం నేర్చుకోవడం ఎంతైనా అవసరం. So we are going to look at some interpersonal relationship principles in the Bible. దైవ వాక్యంలో మనం చూస్తాము వ్యక్తిగతంగా అంతరంగమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అనేది. Now these principles are not just about families. This is applicable in all relationships. ఇది కేవలం కుటుంబాలకు మాత్రమే కాకుండా అన్ని రకాలైన మానవ సంబంధాలకు సంబంధించిన అంశమని మనం గ్రహించాలి. But we want to apply these principles primarily in the family setting because that is where you have the strongest human bond. ఈ సత్య సూత్రాలను ప్రాముఖ్యంగా మనం కుటుంబానికి సంబంధించినట్టుగా కుటుంబంలో ఉండవలసిన మానవ సంబంధాలను పటిష్టం చేయడానికి వీలుగా. If we do not know these principles, ఒకవేళ ఈ సంగతులే మనకు తెలియకపోతే, and if we do not follow these principles, మనము ఈ సత్య సూత్రాలు అనుసరించకపోతే we will get into rough waters, we will get into trouble. మనము చాలా గందరగోళపు నీళ్ళల్లో పడిపోయిన వారం అవుతాం, సమస్యల పాలవుతాం. As human beings, మానవ మాతృలుగా మనం, as children of Adam, ఆదాము యొక్క సంతానంగా, though we are God's children, దేవుని ప్రజలమైనప్పటికీ కూడా we are faced with various problems in our family life. మన కుటుంబ జీవితాలలో ఎన్నో విధములైన సమస్యలకు మనం గురవుతూ ఉంటాం. Two people from two different backgrounds, రెండు వేరు వేరు సంస్కృతుల్లో నుంచి when they come together, వారు కలిసి దగ్గరకు వచ్చినప్పుడు, when they begin to live together, వారు కలిసి జీవితం ప్రారంభించినప్పుడు it is quite natural that they will find it difficult to adjust with one another. ఒకరితో ఒకరు సరి చేసుకొని జాగ్రత్తగా ఉండడానికి కొంచెం సమస్య అవుతుంది.
Because our upbringing, our background is all different. మన యొక్క పూర్వ చరిత్ర, మనం పెంచబడిన విధానం పూర్తిగా వేరుగా ఉంది కాబట్టి. Also, science has taught us that no two people in the world think alike. శాస్త్ర విజ్ఞానం లేక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే, భూలోకంలో ఉన్న ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకే రకమైన ఆలోచన చేయలేరు అని చెప్తుంది. Can you find a person who thinks exactly the same way as you think in everything? అన్ని విషయాలలో నీ వలె ఆలోచించే వ్యక్తి భూలోకంలో ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఆలోచించండి. There is nobody. ఎవరు ఉండరు అసలు. There may be people who think little bit like what you think. నీవు ఆలోచించినట్టుగా కొంచెం ఆలోచించవచ్చు అవతల వ్యక్తి. But you will never find a person who thinks exactly as you think. నీవు ఆలోచించిన ఖచ్చితమైన అన్ని సంగతుల్లో కూడా ఒకే విధమైన ఆలోచన విధానం మరొకరిలో ఉండనే ఉండదు. Why is it so? ఎందుకనట్లా? God has made us differently. దేవుడు మనలను ప్రత్యేకమైన వ్యక్తులుగా ఆయన మనలను నిర్మించాడు. You know that the fingerprint of every person in the world is different from another person. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి వేలి ముద్రలు వేరువేరుగా ఉంటాయి. ఒకరి ముద్ర ఇంకొకరితో కలవదు. But when we look, it all looks the same. కానీ మనం వేలి ముద్రలు చూసుకుంటా ఉంటే అందరి ఒకే రకంగా ఉన్నట్టు ఉంటాయి. How wonderfully God designed these fingerprints. ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు ఈ వేలి ముద్రలు నిర్మించాడండి. Have you ever thought about that? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచన చేశారా? That's a miracle. అద్భుతం అది. How God has made everyone different. ప్రతి ఒక్కొక్కరిని కూడా వేరువేరుగానే చేసేసాడు. We all look different. మనం అందరం చూడడానికి కూడా వేరుగానే ఉంటాం. ఒకరిని పోలి ఒకరు లేరు. What makes this difference? ఏమిటి ఈ ప్రత్యేకంగా కనబడే అంశం? All of us have a face. మన అందరికి ముఖం ఉంది. We all have forehead. మనకు నుదురు ఉంది. We all have two eyes. రెండు కళ్ళు ఉన్నాయి. We all have a nose. మనకు ముక్కు ఉంది. We all have mouth. నోరు ఉంది. We have cheeks and we have chin. అదిగో బుగ్గలు ఉన్నాయి, గడ్డ ఉంది. But we all look different. మనం అందరం వేరువేరుగానే ఉన్నాం. అయితే Why is it like that? ఎందుకని అలాగునా? Who made it like that? ఎవరిలా చేశారు? Only God made it దేవుడు. like that. దేవుడు మాత్రమే నిన్నలా నిర్మించాడు. Remember, we are all different. మనం అందరినీ ప్రత్యేకంగా ఒక్కొక్కరిని చేశాడు ఆయన. So it is so foolish for a husband to think my wife should think exactly as I think. కాబట్టి భర్త ఇట్లా అనుకోకూడదు. నేనేం ఆలోచిస్తే నా భార్య కూడా అదే ఆలోచించాలా అని అనుకోకూడదు. No wife should think my husband should think as I think. ఏ భార్య కూడా ఇట్లా అనుకోకూడదు. నేను అనుకుంటున్నట్టే నా భర్త కూడా అనుకోవాలా, అట్లొద్దు. He will never think as you think. నీవు ఆలోచించినట్లుగా ఖచ్చితంగా అతను ఎప్పుడు ఆలోచించలేడు. Why? ఎందుకని? Because God has made him different. దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా నిర్మించాడు కదా. Please understand that. ఈ మాట అర్థం చేసుకోండి దయచేసి. So many people fight because they have difference of opinion. వారిద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్న కారణం చేత నిత్యం పోట్లాడుకుంటా ఉంటారు. God made us all different. దేవుడు మనలను ప్రత్యేకంగా ఏర్పరిచాడు కదా. Therefore differences come up in family life. అందుకనే కుటుంబ జీవితంలో ప్రత్యేకతలు విభేదాలు కలుగుతాయి. One is man, one is woman. ఒకరేమో పురుషుడు, మరొకరు స్త్రీ. There are many differences between them. వారిద్దరి మధ్య ఎన్నో భేదాలు ఉన్నాయి. And one came up in one was brought up in this home, another was brought up in the other home. ఒకరేమో ఈ ఇంటిలో పెంచబడ్డారు, మరొకరు ఆ ఇంట్లో పెంచబడ్డారు. And two are two different people. రెండు వేరు మనుషులుగా వారు ఉన్నారు. When they start living together, వారిద్దరు కలిసి జీవితాన్ని ప్రారంభిస్తే there is adjustment problem. కొంచెం సర్దుబాటు అనేటువంటి వ్యవహారంలో ఇబ్బంది కలుగుతుంది. That is why we need to follow these principles in the Bible. అందుకనే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఈ సూత్రాలను మనం పాటించవలసి ఉంది. God has given us these relational principles so that by following them we can still have a wonderful family life in spite of the differences. మనకున్నటువంటి ఈ భేదాలు, ఈ తేడాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ జీవితంలో అనుసరించవలసిన సంబంధ బాంధవ్యాలకు సంబంధించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సూత్రాలు మనం అనుసరించాలి. Problem is a reality. సమస్య ఏమిటంటే యథార్థమే, వాస్తవమే. Adjustment difficulty is a reality. అదిగో సమస్యలను సర్దుబాటు చేసుకోవడం అనేది యథార్థమే. You cannot pretend that it is not there. లేనట్టుగా నటించకూడదు. We have to face them.
దాన్ని మనం ఎదుర్కోవాలి. Don't run away from problems. సమస్య నుంచి పారిపోకండి. If you run away from problems, problem will run after you. ఒకవేళ నువ్వు సమస్య నుంచి తప్పించుకొని పారిపోదామని నీవనుకుంటే సమస్యలు నీ ఎంటబడతాయి. It is like running away from your shadow. నీ నీడ నుంచి తప్పించుకుందామని నువ్వు పరిగెత్తున్నావు అనుకో. Why the shadow is following me? నీడ నిన్ను ఖచ్చితంగా వెంబడబడతానే ఉంటది. Let me run fast. అదిగో నీడ నన్ను వెంబడిస్తుంది, వేగంగా పరిగెత్తానంటే what will the shadow do? నీడేం చేస్తుంది? That will also run fast. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తుతావో నీడ కూడా అంతే వేగంగా పరిగెత్తుంది. Don't try to run away from problems. సమస్యల నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించవద్దు. Face them. వాటిని ఎదుర్కోవాలి. And follow these principles in God's word. దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన ఈ సూత్రాలు మనం పాటించాలి. You have been sitting for a long time. చాలా సేపటి నుంచి మీరంతా కూర్చొని వింటూ ఉన్నారు. So let me tell you a story. మీకు ఒక కథ చెప్తా వినండి. About problems in family life. కుటుంబములో వచ్చేటువంటి సమస్యలను గురించిన కథ. There was a man and a woman who always quarrel. ఎప్పుడు తగాదు పెట్టుకునే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. They became old. వారు ముసలోళ్ళు అయ్యారు. But still they were quarreling. ముసలోళ్ళు అయినా కూడా తగాదు లాగిపోవాలి. And the wife one day said, భార్య ఒకరోజు చెప్తా ఉంది, enough is enough, I cannot tolerate this old man anymore. అయిపోయింది, అయిపోయింది, ఇంతవరకు చాలు, ఇంకే ముసలోని భరించేది లేదు అంటుంది ఆమె. I am going to my home, my village. నేను మా గ్రామం వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. I don't want to live with you anymore. ఇంకా నీతో జీవించడం నా వల్ల కాదంటే కాదంటుంది. But there are some vessels and plates that I brought from my home. నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొన్ని కుండ సొట్లు తెచ్చుకున్నా. I will take all those things when I go. నేను వెళ్ళేటప్పుడు అవన్నీ నా ఎమ్మడి పెట్టుకొని తీసుకొని వెళ్తా. She took a very big basket. ఒక పెద్ద బుట్ట తీసుకుంది, తట్ట లాంటిది. And she packed all the vessels and things she brought. ఆమె తెచ్చినటువంటి సామాన్లంతా దాంట్లో పెట్టుకుంది. And she covered it nicely with a cloth. ఆ మంచి బట్టతోటి కప్పేసింది దుప్పటితో. And she said, let me say bye bye to my neighbors. నా పక్కన ఇంటి వారందరికి పోయి బై బై చెప్పొస్తానంది. And she went to the neighborhood. ఇంటి పక్క ఇంటికి వాళ్ళకి వెళ్ళింది. She said, I am leaving. అమ్మా వందనాలు, వెళ్ళొస్తాను. I can't live with this man anymore. నేను ఈ మనిషితోటి బతకలేనమ్మా, ఇంకా I am going back to my house. వెళ్ళిపోతానన్న మా ఇంటికి, మా ఊరికి. Then she took all her plates, everything in the అవన్నీ ఆ basket. బుట్టలో ఉన్నటువంటి అన్ని తీసుకొని నెత్తిన పెట్టుకుంది. Put it on her head. నెత్తి మీద పెట్టుకుంది. And she walked and went her home. వారి ఇంటి వైపు ప్రయాణం మొదలు పెట్టింది. She reached her village. వాళ్ళ గ్రామం చేరుకుంది. She reached her home. ఇంటికి చేరింది. And she said, అంటుంది, finally I am free from that old man. అబ్బా, ఆ ముసలోడి నుంచి తప్పించుకొని ఎట్టో బయటపడ్డాను ఇప్పటికి అంతే. She put that basket down. ఆ బుట్ట అక్కడ పెట్టింది. And opened the lid. ఆ మూత తీసింది. That old man is sitting in the basket. బుట్టలో ముసలోడు కూర్చొని ఉన్నాడు. When she went to say bye bye to the neighbors, he got it. పక్కన వాళ్ళందరికి చెప్పి రావడానికి పోయింది కదా. Now what does this story teach us? ఈ కథ మనకి ఏం చెప్తుంది? You should not run away from problems, they will come after you. మీ ఇంటిలో కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు సమస్యల నుంచి దూరంగా వెళ్ళిపోదామని ఎప్పుడు భావించవద్దు. Don't run away from your husbands. భర్తల నుంచి పారిపోవద్దు. Don't run away from your wives. భార్యల నుంచి పారిపోవడానికి Problems ప్రయత్నించొద్దు. will follow you. ఖచ్చితంగా సమస్యల్ని ఎంటబడతాయి. So what should we do as God's children? దేవుని పిల్లలుగా మనం చేయవలసిన పని ఏమిటి? Follow the principles God has given. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సూత్రాలు అనుసరించాలి. So that we can live together in spite of the differences. మనకున్నటువంటి విభేదాలు, ప్రత్యేకతలు, వేరు సంగతులు ఉన్నా కలిసి మనం జీవించాలి. So we are going to look at the New Testament biblical principles of interpersonal relationship. ఒకరికి మధ్య ఉన్నటువంటి అంతరంగ సంబంధ బాంధవ్యాలను గురించినటువంటి వివరాలు, సూత్రాలు క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న వాటిని మనం చూస్తాం. Come first to Romans chapter 15. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చెప్పండి. And verse 7. 7? Yes, Romans chapter 15 and verse 7. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనిని ఒకడు చేర్చుకొనుడి. What did you read there? ఏం చదువుతున్నాం ఇక్కడ? Accept one another as Christ accepted you to the glory of God. క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు
మీరును ఒకనిని ఒకడు చేర్చుకొనుడి. What is the rule here, principle here? ఇక్కడ ఉన్నటువంటి సూత్రం ఏమిటి? Accept one another. ఒకరిని ఒకడు చేర్చుకోనండి. Now I told you that this is not just about husband and wife. ఇది భార్యాభర్తల గురించిన సూత్రం మాత్రమే కాదు ఇది. These principles apply to all human relationships within the family of God. ఆ మానవ సంబంధాలు అన్నిటికీ సంబంధించిన సూత్రం ఇది. మనం కుటుంబానికి అన్వయించుకుంటున్నాం. But primarily we are applying this to family setup situation because that is where the closest relationship exists. ఈ కుటుంబంలో చాలా సన్నిహితమైన బాంధవ్యాలు మానవ సంబంధాలు ఉన్నాయి కనుక ఈ క్రొత్త నిబంధనలో చెప్పబడిన ఈ బైబిల్ సంబంధించిన సూత్రాలు కుటుంబానికి అన్వయించుకుంటున్నాం. Now we are talking about husbands and wives only. ఇప్పుడు మనము భార్యాభర్తల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. What does the word say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Receive one another, accept one another. ఒకరిని ఒకడు చేర్చుకోనండి అన్నాడు. What does that mean? అంటే దాని అర్థం ఏమిటి? మన లెక్కలో The day you got married, నువ్వు పెళ్ళైన రోజు నుండి you received your husband, నీ భర్తను నువ్వు స్వీకరించాలి. you received your wife. నీ భార్యను నువ్వు స్వీకరించాలి. Then how can you receive again? మళ్ళీ ఇంక స్వీకరించేది ఏముంది? Well, you may have given your hand to your husband or your wife. నీ భార్యకు నీ భర్తకు మీరిద్దరు చేతులు కలుపుకున్నారు కదా. Externally you have received him. బాహ్యంగా అందరూ చూస్తున్నప్పుడు మీరు ఒకరినొకరు అంగీకరించారు. But many people have not received, accepted each other in their heart. వారి హృదయాల్లో మాత్రం కొంతమంది చేతులు కలిపినంత మాత్రాన హృదయాలు కలవకుండా అంగీకరించకుండా దూరంగానే ఉంటారు. Did you understand that? అర్థమైందా మాట మీకు? Externally, physically you have accepted one another. బహిరంగంగా బాహ్యంగా చూడడానికి శరీర సంబంధంగా మీరు ఒప్పుకుంటారు కానీ but mentally in your heart you still have not accepted your partner. మీ హృదయంలో మనసులో మీరు వారిని అంగీకరించలేదు. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. Not a story, this is something that really happened. కథ కాదు నేను చెప్తుంది, నిజంగా జరిగిన సంభవమే. I once went to a place for meetings. ఒక స్థలానికి నేను మీటింగ్ కి వెళ్ళాను. And a family took me home with them to stay with them. ఒక కుటుంబం వారు నన్ను ఆహ్వానించి వారితో ఉండడానికి నాకు అవకాశం ఇచ్చారు. A husband and wife and a daughter. భార్యాభర్తలో కుమార్తె వారికి ఉంది. And it was the first time that I was staying with them. వారితో కలిసి ఉండడం అదే మొదటిసారి. I didn't know them well before. అంతకు ముందు నాకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే. As I stayed there for few weeks taking meetings in the churches, సంఘాలలో చుట్టుపక్కల ప్రాంతం తిరుగుతూ ఇక్కడే ఉంటూ ఉండగా I found that there is no intimacy between the husband and wife in that home. ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా అంత సన్నిహితంగా దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపించలా. They seldom speak to one another. చాలా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటున్నారు అంతే. They never laugh together. ఇద్దరు కలిసి నవ్వినట్టుగా అసలు నేను చూడనేలా. All their talk is only technical, nothing personal. ఏమి వ్యక్తిగతంగా మాట్లాడుకోకుండా ఊరక టెక్నికల్ గా మాట్లాడుతున్నారు. అంటే ఈ పని అయిందా ఇది కాలేదా అన్నట్టే తప్ప వ్యక్తిగతమైన సంభాషణ ఏమీ లేదు. Wife says, భార్య అంటుంది dinner is ready. అన్నం సిద్ధంగా ఉంది అంటది. Husband says, భర్త అంటాడు, do you want me to buy anything from the market today? ఏమన్నా కొనుక్కొని రావాలా బయటికి వెళ్ళి అంటాడు. Wife says, భార్య అంటుంది, it is time to take the girl to the school. అమ్మాయిని స్కూల్ కి తీసుకెళ్లే టైం అయింది అంటుంది. You understand? That is their talk. అట్ట మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. All official talk. అంతా అఫీషియల్ గా ఉంది వాళ్ళదంతా. Is it like that in your house? మీ ఇంట్లో కూడా అట్నే మాట్లాడుకుంటారా మీరు? Do you talk to your wife? నీ భార్యతో అట్నేనా మాట్లాడాల్సింది? And I saw that they never laugh together. వాళ్ళు ఎప్పుడు కలిసి నవ్వుకున్నట్టుగా అసలు కనపడలేదు. They are not happy. వారు సంతోషంగా లేరు. Do you ever laugh నవ్వుకుంటున్నారా ఇంట్లో మీరు? with your wife? భార్యతో కలిసి Crack a joke and laugh with your wife? ఏమన్నా కనీసం జోకులను వేసుకొని నవ్వుకుంటున్నారా? That is a good sign. అది మంచి గుర్తు. Many men crack jokes with other people's wives and laugh. పురుషులు చాలా మంది వేరే వాళ్ళ భార్యల దగ్గర జోకులు చెప్పి నవ్వుతుంటారు వీళ్ళు. But you never crack a joke with your own wife and నీ laugh. సొంత భార్యతోటి జోక్ వేసి నవ్వుకున్న సందర్భాలు ఉండవు. You should have some fun and jokes with your wife and you should laugh together. నీ సొంత భార్య దగ్గర జోకులేసి తమాషా చెప్పి
మీరు కలిసి నవ్వుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర కాదు. That shows that you have a good relationship. అది ఏం చెప్తుందంటే మీ భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఉందని అర్థం. Okay, come back to this house. ఈ ఇంటికి నేను వెళ్ళిన ఇంటి సంగతి చెప్తాను వినండి. I found that there is something wrong in this వాళ్ళు family. సరిగ్గా లేరు, వాళ్ళు మాట్లాడుకోవడం లేదు, నవ్వుకోవడం లేదు. But they are more elderly to me, so I didn't want to ask them. వాళ్ళు నాకంటే కాస్త పెద్దోళ్ళు, అందుకని నేను ఏమని అడిగేది వాళ్ళని. But I felt suffocated when I was there. కానీ ఆ ఇంట్లో కూర్చుంటే నాకు ఊపిరానంత పనికి ఉందాడ. There is some problem between this husband and wife. ఈ భార్యాభర్తల మధ్య ఏదో మొత్తానికి తేడా ఉంది అనిపించింది. Remember, they are our assembly people. మన సంఘానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు. After few days, కొద్ది రోజులు అయిన తర్వాత one day this husband had gone to work. భర్త ఉద్యోగానికి వెళ్ళాడు. The wife opened up to me. అప్పుడు భార్య ఒంటరిగా ఉంది, అందుకని నాకు సంగతులు చెప్పింది. She said, brother, you know that we are not happy. మేము సంతోషంగా లేవని మీకు అర్థమైంది కదా బ్రదర్ అంది. The reason is, కారణం ఏంటంటే when we got married, పెళ్ళైనప్పుడు I was told that he has a particular job. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్యోగం ఉందని నాకు చెప్పారు. A good job. మంచి ఉద్యోగం అని చెప్పారు. But when I got married, నేను పెళ్ళయ్యేటప్పటికల్లా I found out he doesn't have that job. ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాడు. ఉద్యోగం లేదు అసలు. He does not have that job, only a small job. ఆ ఉద్యోగం వాళ్ళు చెప్పిన పెద్ద ఉద్యోగం లేదు, ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. They cheated me. మమ్మల్ని మోసం చేసారు వాళ్ళు. So what is this wife saying? ఈ భార్య ఏమంటుంది to that husband? భర్తతో ఏమంటుంది? నోటితో చెప్పడం కాదు, in her mind. లోపల ఏముంది? You cheated me. నన్ను మోసం చేసావు నువ్వు. You cheated me. నువ్వు నన్ను మోసం చేసావు. లోపల అనుకుంటుంది. Don't come too close to me. దగ్గరకు రాబాక, నువ్వు మోసగాడివి. You are not a good man. నువ్వు మంచోడు కాదు. See, in her mind she has not accepted him. తన మనసులో భర్తను అంగీకరించలేకపోయింది. Did you understand that? అర్థమైందా మాట? Physically she has accepted him. బహిరంగంగా శరీర సంబంధంగా ఆమె ఒప్పుకుంది కానీ, but in her mind మనసులో she is keeping a distance from him. భర్తను దూరంగా పెడతా ఉంది. You cheated me. నీవు నన్ను మోసం చేశావు. You are not a good man. నువ్వు మంచోడు కాదు. So don't come too close to me. నాకు దాన్ని సన్నిహితంగా keep a distance. దూరంగా ఉండు. She has not accepted him. మనసులో ఆమె ఆయనను అంగీకరించలేదు. After some days, కొన్ని రోజులు అయిన తర్వాత the husband also spoke to me. భర్త కూడా నాకు చెప్పాడు సంగతులు. I forget what the husband said. ఏం చెప్పాడని మర్చిపోయి ఇప్పుడు. Something about the wife. ఏందో భార్య గురించి ఒక మాట. So what is the husband saying? భర్త ఏమంటున్నాడు? You are like that. నీవు అట్టాటి దానివి. I don't accept you. నువ్వు దూరంగా ఉండమ్మా. You see, in the mind they have not accepted each other. మనసుల్లో ఒకరిని ఒకరు అంగీకరించలేదు. There are many husbands and wives like that. చాలా మంది భర్తలు భార్యలు కుటుంబాల్లో ఇలాగే ఉంటారు. You are a short-tempered man. నీకు చాలా తొందర కోపం, ముక్కోపివు నువ్వు. You correct yourself. నువ్వు బాగు సరి చేసుకో. Then I will accept you. నేను అప్పుడు నిన్ను అంగీకరిస్తాను. Maybe a wife says you are a drunkard. నువ్వు తాగుబోతుడివి. I won't accept you. నేను నిన్ను అంగీకరించను అనొచ్చు భార్య. You stop your drinking. నీ తాగుబోతాను మానే. Then I will accept you. అప్పుడు నిన్ను అంగీకరిస్తా. That is wrong. అది తప్పు. You should accept your partner just as he is, she is, with all their failures and minus points. వారికి ఉన్నటువంటి బలహీనతలు, తప్పులు, వారికి ఉన్న లోపాలు ఎలాగున్నాయో ఉన్నవి ఉన్నట్టుగానే భర్తను భార్య అంగీకరించాలి. భార్య భర్తను అంగీకరించాలి. ఇద్దరు ఒకరికొకరు అంగీకరించుకోవాలి. Why do I say that? ఎందుకు అలా చెప్తున్నా? This verse says, ఈ వచనం ఏమంటుందంటే, accept one another as Christ accepted us. క్రీస్తు ప్రభు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలిగేటట్లుగా మీరు ఒకరినొకరు చేర్చుకోండి. How did Christ accept us? క్రీస్తు ప్రభు మనల్ని ఎలా చేర్చుకున్నాడు? Did he accept us after we became perfect? మనం అంతా చాలా పరిపూర్ణమై పరిశుద్ధులమైన తర్వాత రమ్మన్నాడు మనల్ని? No. కాదు కాదు కదా. How did the father accept the prodigal son? తండ్రి తప్పిపోయిన కుమారుని ఎట్లా చేర్చుకున్నాడు? That is a picture of God accepting us. దేవుడు మనలను అంగీకరించిన విధానానికి పటంగా కనబడుతుంది ఆ సంగతి. When the boy came dirty and stinking, అదిగో ఆ చిన్న కుమారుడు మురికితో, చినిగిపోయిన బట్టలతో, మాసిపోయిన గడ్డంతో అట్టనే వచ్చినప్పుడు what did the father say? తండ్రి ఏం చేశాడు? I want to hug you but you are too dirty. అయ్యా నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను కానీ ఇంత మురిగ్గా ఉన్నావు, స్నానం చేసిరా. First go and have a bath. వెళ్ళి ముందు స్నానం చేయమన్నాడా? Get your hair cut.
ముందు నీ క్రాప్ వేయించుకోమన్నాడా? Change your dress. నీ డ్రెస్ మార్చుకోమన్నాడా? Then I will hug you. నేను అప్పుడు నిన్ను కౌగిలించుకుంటాను. Then I will accept you. అప్పుడు నేను అంగీకరిస్తాను, చేర్చుకుంటాను అన్నాడా? Is that what the father said? తండ్రి చెప్పిన మాటలు అవేనా? No. కాదు. The father accepted the son just as he was with all his dirt on him. తనలో ఉన్నటువంటి ఆ మురికి, మలినము, చూడడానికి అసహ్యము, అన్ని పరిస్థితులు అట్టున్నా కూడా ఉన్నవాడిని ఉన్నట్టుగానే తండ్రి చేర్చుకొని కౌగిలించుకున్నాడు. That is how Christ accepted us. అలా క్రీస్తు ప్రభువు మనలను చేర్చుకున్నాడు. We came to the Lord just as we are. మనం ఎలా ఉన్నామో అలాగే ప్రభువు మనలను స్వీకరించాడు. And he accepted us. మనలను చేర్చుకుని అంగీకరించాడు. After accepting us, మనలను చేర్చుకున్న తర్వాత he began to change us. మనలను మార్చడానికి ఆయన మొదలు పెట్టాడు. After accepting the prodigal son, తప్పిపోయిన కుమారుని అంగీకరించిన తర్వాత then he gave him a ring, then he gave him shoes, then he gave him new dress. అప్పుడు స్నానం చేయించాడు, కొత్త బట్టలు వేయించాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు తొడిగించాడు. But acceptance did not depend on his performance. వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఈ అంగీకారం లేక చేర్చుకోవడం అనేది ఉండకూడదు. When God accepts us, దేవుడు మనల్ని అంగీకరించగలిగినప్పుడు he accepts us with all our sins just as we are. మనము కలిగి ఉన్నటువంటి పాపములలో ఉన్న స్థితిలోనే ప్రభు మనల్ని చేర్చుకున్నాడు. That is the message of the gospel. అది సువార్త వాక్యం. అది I hope most of you here have already come to the ఇక్కడ Lord. ఉన్నటువంటి వారు చాలా మంది, మీలో అనేకులు ప్రభువు నమ్ముకున్న వారని నేను అనుకుంటున్నాను. But is there anyone here whose sins have not yet been forgiven? ఇంకా ఎవరైనా మీ పాపములు క్షమించబడకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Who has not yet come back to God? దేవుని దగ్గరకు తిరిగి రాకుండా ఇంకా తప్పిపోయిన స్థితిలోనే ఉన్నవారు ఉన్నారా? Do you think I am too bad a sinner? నేను దుర్మార్గపు పాపిని అని మీరు ఆలోచన కలిగిన వారు ఉన్నారా? How will God accept me? దేవుడు నన్ను ఎట్లా అంగీకరిస్తాడు? ఇంత దుర్మార్గుడు I am such a dirty man. నేను చాలా మురికి వాడను. I cannot change myself. నన్ను నేను మార్చుకోలేను. I am too bad. I am too bad. నేను చాలా దుర్మార్గుడను, పాపిని, చెడ్డవాడను. But the Bible says, వాక్యం చెప్తుంది, God is willing to accept you just as you are. నీవు ఉన్న పాటుననే, ఉన్న స్థితిలోనే ప్రభువు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. With all your sin, నీవు ఉన్న పాపములలోనే, with all the dirty background and past history that you have, నీ కలిగి ఉన్నటువంటి దారుణమైన చెడ్డతనం, దుష్టత్వం, దుర్మార్గత, మరి చెడు వాసనతో ఉన్న నిన్ను, God knows all your past. నీకున్నటువంటి గతాన్ని ప్రభు ఎరిగినవాడు. He knows how dirty and filthy you are. నీవెంత మురికి వాడవో, ఎంత మలినంతో నిండిన వాడవో ప్రభువుకు తెలుసు. But the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, God is willing to accept any sinner just as he is. ఎలాంటి స్థితిలో ఉన్న పాపినైనా ప్రభు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. He wants to forgive you. నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. After accepting you, నిన్ను చేర్చుకున్న మీదట he wants to change you. నిన్ను మార్చి వేస్తాడు ఆయన. That is the message of the gospel. అది సువార్త వాక్యం. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినవాడు. Not because we were good. మనం మంచివారమని కాదు. We were evil. మనలో చెడు ఉంది. We were sinful. మనం పాపాత్ములం. We were rebellious. మనము తిరుగుబాటు But చేసేవారు. in spite of that, God still loved everyone. మనలో ఉన్నటువంటి ఇన్ని లోపాలు కలిగి ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే వస్తాడు. And he came down in the person of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు అనే శరీరధారిగా ప్రభు పరలోకం నుండి దిగివచ్చాడు. He bore all our sins upon him and went to the cross. మన పాపములన్నీ ఆయన భరించిన వాడై శిలువ మరణం పొందాడు. He suffered the punishment of all our sins. మనందరి పాపములకు రావాల్సిన శిక్ష యావత్తు ప్రభు భరించాడు. Because he loved us. ఆయన మనలను ప్రేమించాడు కనుక He was buried. ఆయన సమాధి He చేయబడ్డాడు. rose again. మూడవ దినాన తిరిగి And లేచాడు. tonight he lives as the savior of the world. ప్రపంచాన్ని, లోకాన్ని రక్షించడానికి సజీవుడిగా ప్రభు. And he calls all sinners unto himself and says, come unto me. మానవులను, పాపులైన ప్రజలందరినీ కూడా పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు, I will give you rest. నేను మీకు విశ్రాంతి ఇస్తాను. You don't have to change yourself మీరు before coming to మార్చుకొని me. రావాల్సిన పనేమి లేదు. You don't have to do anything on you. మీరు దాని మీద ఏం పని చేయక్కర్లా. Just come. మీరు ఉన్న పాటు As you are. ఉన్నట్టుగానే With all your sin. నీ పాపములతోని And trust in the finished work on the cross. సంపూర్తి చేయబడిన శిలువ మీద ప్రభు చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచండి. Believe that the Lord Jesus suffered the punishment of your sin. నీ పాపములకు రావాల్సిన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో భరించాడని Come నమ్మండి. to him tonight. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి రండి. Wherever you are seated, మీరు ఎక్కడ కూర్చున్నా, wherever you are listening to these ఎక్కడ words, వింటూ ఉన్నా, from the
depth of your heart, నీ హృదయ అంతరంగంలో నుండి you cry out to God, దేవునితో మొరపెట్టి ప్రార్థన oh చేయి. God, I'm a sinner. ప్రభువా నేను పాపిని. I believe that you died, the Lord Jesus died for my sins. నా ప్రియ ప్రభు నా పాపముల నిమిత్తమై సిలువలో మృతి చెందాడు. I cannot change myself. నా జీవితం నేను మార్చుకోలేను. I cannot improve myself. నన్ను నేను బాగుపరుచుకొని I come to మెరుగుపరుచుకోలేను. you with all my sins. నా పాపములతో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. I trust in your death on the cross for me. కలవరి సిలువలో నా కొరకు మృతి చెందావని నమ్ముతున్నాను. I come to you to forgive my sins. నా పాపములు క్షమించమని ఈ రాత్రి వెళ్ళి Lord Jesus, save me. ప్రభువా యేసు ప్రభువా నన్ను రక్షించయ్యా. If you will make that your prayer, ఒకవేళ ఈ రాత్రి వేళ అలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే the Lord will accept you ప్రభు just నిన్ను as అంగీకరించి you ఉన్న are. పాటున నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. With all your sins, నీ పాపములతోనే He will accept you ఆయన నిన్ను అంగీకరిస్తాడు. fully, సంపూర్ణంగా, wholeheartedly. హృదయపూర్వకంగా. Then He will begin to work on you to transform you into His likeness. ఆయన స్వరూపములోనికి సారూప్యతలోనికి నిన్ను మార్చుకోవడానికి ప్రభు కార్యం మొదలు పెడతాడు. That is how Christ accepted us. క్రీస్తు ప్రభువారు మనలను చేర్చుకున్న పద్ధతి అది. If there is anyone whose sins are not forgiven, ఇంకా ఎవరి పాపాలైనా క్షమించబడకుండా అలాగే ఉంటే come to the Lord Jesus tonight. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకి రాత్రి వేళ మీరు He will రావాలి. accept you without any condition, ఏ షరతు లేకుండా ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. and all your sins will be forgiven. నీ పాపములన్నీ క్షమించబడతాయి. And after saving you, రక్షించబడిన తర్వాత He will begin to work on you, నీ మీద ఆయన క్రియ చేస్తాడు, కార్యం చేస్తాడు. change your character. నీ యొక్క పద్ధతులు మారుస్తాడు, గుణం. That is how Christ accepted us. ప్రభు మనలను చేర్చుకున్న పద్ధతి అది. So this verse says, ఈ వచనం అంటుంది, as Christ accepted us, క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము accept one another. ఒకరినొకరు చేర్చుకోనండి. Husbands should accept their wives. భర్తలు తమ భార్యలను చేర్చుకోవాలి. She may be too talkative. She may be too talkative. ఒకవేళ నీ భార్య ఎక్కువగా మాట్లాడే మనిషి అయి ఉండొచ్చు. Non-stop talking 24 hours. 24 గంటలు ఆపకుండా మాట్లాడుతానే ఉంటుంది అనుక ఆమె. She may not be submitting to you all the time. నీకు ఎప్పుడు కూడా లోబడకుండా ఆమె మాటలే ఎక్కువ అయిపోతున్నాయి అనుకో. But accept her. అటువంటి స్థితిలో కూడా నీ భార్యను నీవు చేర్చుకోవాలి. Why? Because she is your wife. ఆమె నీ భార్య కాబట్టి Accept her in your heart. నీ హృదయంలో ఆమెను చేర్చుకో. Yes, she has some minus points. She has some defects. ఆమె కొన్ని తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నమాట యథార్థమే. But she is my wife. ఆమె నా భార్య. I wholeheartedly accept her. నేను హృదయపూర్వకంగా ఆమెను చేర్చుకుంటున్నాను. Then prayerfully I will try to help her to get over her weakness. ప్రార్థనా పూర్వకంగా నా భార్యకున్న బలహీనతలో నుంచి బయటపడేటట్లుగా నేను ఆమెకు సహాయం చేయాలి అనుకోవాలి. Your husband may be short-tempered. ఒకవేళ నీ భర్తకు ముక్కోపమేమో, కోపిష్టేమో, He may have some bad habits. ఆయన కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయేమో. Don't wait till he rectifies himself. ఆ చెడ్డ అలవాట్లన్నీ మానుకునేదాక నువ్వు వేచి ఉండకూడదు. Don't tell your husband, you change yourself, then I will accept you. నువ్వు మారితే నేను అప్పుడు అంగీకరిస్తానని అనకూడదు. No. అట్లా కాదు. You accept him with his short-tempered. తనకున్నటువంటి ఆ కోపము, తనకున్న ఆ చెడ్డ అలవాట్లతోనే నీవు ఆయనను అంగీకరించాలి. Why? ఎందుకు? Because he is your husband. ఆయన నీ భర్త. Accept him fully. సంపూర్ణంగా ఆయనను చేర్చుకో. Love him fully. పూర్తిగా ప్రేమించు. Take care of him fully. ఆయన గురించినటువంటి శ్రద్ధ పూర్తిగా నువ్వు తీసుకోవాలి. Then slowly you try to change. అప్పుడు నెమ్మదిగా ఆయన జీవితంలో మార్పులు రావడానికి ప్రయత్నం చేయాలి. So the first principle that I would like to show you, మొదటి సూత్రం ఏమిటి మీకు చెప్తున్నానంటే, accept one another. ఒకరిని ఒకడు చేర్చుకోనండి. There are many husbands who find fault with their wife. చాలా మంది భర్తలు తమ భార్యలతో మరి చాలా తప్పులు వెతుకుతా ఉంటారు వాళ్ళ దగ్గర. Speak ill of them in front of others. వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి చిన్న చూపు చూసి ఏదంటే అది మాట్లాడతారు. That shows that you have not accepted your wife properly. అది ఏం తెలియజేస్తుంది మనకంటే, నీ భార్యను నువ్వు పరిపూర్ణంగా చేర్చుకోలేదు, అంగీకరించలేదని అర్థం. When we people go to different places, మేము చాలా ప్రదేశాలకు తిరుగుతా ఉంటాం కదా. some husbands tell us, కొంతమంది భర్తలు ఇట్లా in అంటారు, front of their wives, వాళ్ళ భార్య ముందే చెప్తారు, you know brother, my wife, she doesn't listen to me. అయ్యా నా భార్య సంగతి నీకు తెలుసు, అసలు ఎందండి మాట. She doesn't know any cooking. ఆమెకేం వంట చేయటం రాదు,
Please don't say like that. చెప్పబాకండి అట్లాంటి మాటలు చెప్పబాకండి అందరి ముందు. Don't tell anybody. ఎవరికి కూడా అలా చెప్పాల్సిన అవసరం లేదు. She is zero in cooking, but you still accept her. నీవు ఆమె వంటలో ఏమి రాకుండా సున్నా అయినా కూడా నీవు అంగీకరించాలి. She doesn't know how to make tea and an omelette. టీ చేయటం కూడా రాదండి ఈమెకి అనబాకండి. Doesn't matter. You still ఏం accept పర్వాలా, her. టీ ఆమె చేయకపోతే నువ్వు చేయరా. Then you teach her how to make an omelette. ఎట్లా మంచి టీ చేయాలో నువ్వు నేర్పించరాదా. Accept your wife. నీ భార్యను అంగీకరించు. Accept your husband. నీ భర్తను అంగీకరించు. That will solve 75% of the problems in your life. నీ జీవితంలో ఉన్నటువంటి 75% సమస్యలు పూర్తయిపోయినట్టు అంగీకరిస్తే. Because that shows that in spite of his failure or her failure, you still love her or love him. ఆమెకున్నటువంటి బలహీనతలు లేక ఆయనకున్న బలహీనతలు నీవు ఎరిగి కూడా అంగీకరించి చేర్చుకుంటే సగం సమస్యలు పోయినట్టే. Have you fully accepted your husband, accepted your wife? పురుషులారా, మీ భార్యలను పూర్తిగా సంపూర్ణంగా మీరు అంగీకరించారా, చేర్చుకున్నారా? That is principle number 1. అది దైవికమైన సూత్రాల్లో మొదటి సూత్రం. Now in this very same chapter, ఇదే అధ్యాయంలో రోమా 15లో there is another principle. మరొక సూత్రం కనబడుతుంది, గమనించండి. Look at verses 1 and 2. 1-2 వచనాలు మనం చూద్దాం. 15 We then that are strong ought to bear the infirmities of the weak and not to please ourselves. Let every one of us please his neighbor for his good to edification. మొదటి 2 వచనాలు గమనించండి. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. Let everyone please the other. ప్రతివాడును ఇతరులను సంతోషపరిచేవారుగా ఉండాలి. What is the principle here? ఏమిటి ఇక్కడున్న సూత్రం? Please one another, or we will use another word, serve one another. ఒకరిని ఒకరు సేవించండి, ఒకరినొకరు గణపరచండి, ఒకరిని ఒకరు సంతోషపరచండి. Meet each other's needs. ఇతరుల యొక్క అవసరతల్లో పాలు పంపులు కలిగి ఉండండి. You should always seek to please your partner. నీ భాగస్వామిని నిత్యము సంతోషపరిచేవాడిగా నువ్వు ఉండాలి. You should seek to serve your partner. నీ భాగస్వామికి నీవు సేవ చేసే విధానములో ఉండాలి. So we will say serve one another. ఒకరి కొరకు ఒకరు సేవ చేయండి. You know, in the first verse we read, మొదటి వచనంలో మనం చదివినప్పుడు it says as Christ accepted. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. No, in the first verse we read, as Christ accepted. క్రీస్తు మనలను అంగీకరించినట్లుగా, చేర్చుకున్నట్లుగా. Who is the example? 7వ వచనంలో సంగతి అది. Who is the example? ఎవరు ఉదాహరణ? Christ. క్రీస్తు ప్రభువే మనకు. ఇక్కడ in serving one another, ఒకరినొకరు సేవించడంలో who is our example? మన ఉదాహరణ ఎవరు? In verse 3, 3వ వచనం చూడండి. we read Christ did not please himself. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని. In Mark chapter 10, మార్కు సువార్త 10వ అధ్యాయంలో and verse 45, 45వ వచనంలో we read the Son of Man came not to be served unto, but to serve and give his life a ransom for many. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును తను తాను అనేకుల పాపాల క్రయధనంగా తను తాను అప్పగించుకున్నటకును వచ్చిననే మాట. Christ came not to receive service, but to serve. సేవ చేయించుకోవడానికి ప్రభువు రాలేదు, సేవ చేయడానికి, పరిచారం చేయడానికి వచ్చాడు. So serve one another as Christ did. క్రీస్తు ప్రభువు చేసినట్లుగా మనం కూడా సేవ చేయాలి. So here the example again is Christ. ఈ 2వ సూత్రంలో కూడా మనకు ఉదాహరణగా కనిపిస్తున్న వ్యక్తి క్రీస్తు ప్రభువే. Accept as Christ did. క్రీస్తు ప్రభు చేసినట్లుగా మనము చేర్చుకోవాలి. And serve one another as Christ did. ఒకరి కొరకు ఒకరు ఉపచారం చేయాలి, సేవ చేయాలి, క్రీస్తు ప్రభు చేసినట్లుగా. So what is the principle here? ఇక్కడున్న సూత్రం ఏమిటి? Each husband, ప్రతి భర్త కూడా should seek to serve his wife. తన భార్యకు సేవ చేసేవాడుగా, పరిచర్య చేసేవాడుగా ఉండాలి. And each wife, ప్రతి భార్య కూడా should serve her husband. తన భర్తను సేవించి సేవ చేసి పరిచర్య చేసేదిగా ఉండాలి. You know, we as human beings, every one of us has needs. We have మానవ many needs. మాత్రులంగా ప్రతి ఒక్కరికి మనకు అవసరాలు ఉంటాయి. Not only physical needs, బాహ్యమైనటువంటి అవసరాలు మాత్రమే కాకుండా we have mental and psychological needs. మానసికమైన మరి అంతరంగానికి సంబంధించిన అవసరాలు మనకు కూడా ఉంటాయి. Man wants to be recognized.
పురుషుడు అనుకుంటాడు నాకు గౌరవం కావాలి అనుకుంటాడు. Wife wants to be loved. స్త్రీ అనుకుంటుంది నన్ను ప్రేమించాలి నా భర్త అనుకుంటుంది. Wife wants to be cared for. భార్య అనుకుంటుంది నన్ను గురించి జాగ్రత్త తీసుకోవాలి నా భర్త అనుకుంటుంది. She wants a sense of security in the love of her husband. భర్త ప్రేమించేటువంటి ఆ పద్ధతుల్లో నేను క్షేమంగా భద్రంగా ఉన్నాను అని తనకు భద్రత కావాలి. Every one of us has needs. మనందరికీ కూడా అవసరాలు ఉన్నాయి. Who will meet your husband's need? నీ భర్త అవసరాలు ఎవరు తీరుస్తారు? Your wife. భార్యగా నీవే తీర్చాలి. Who will meet your wife's need? భార్యల అవసరాలు ఎవరు తీరుస్తారు? You husband. భర్తగా నీవే తీర్చాలి. Don't try to meet your own need. మీ సొంత అవసరాలు మీరు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోబాకండి. Out in the world, ఆ లోకములో మనం గమనిస్తే unbelievers, అవిశ్వాసులైన వారిని చూస్తే they enter into marriage to meet their own need. వారి సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం పెళ్లి చేసుకుంటారు. I have many needs, so I'm going to get married to find a person who will meet my need. నాకు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా కొరతలు ఉన్నాయి, నేను పెళ్లి చేసుకుంటే దాని ద్వారా నా అవసరాలన్నీ తీరుతాయి అనుకుంటారు. And the wife, she gets married. ఆ భార్య, ఆమె కూడా, స్త్రీ కూడా, నేను పెళ్ళైతే I want a man who will meet my need. నా అవసరాలు తీర్చగలిగిన ఒక పురుషుడు కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటాను అనుకుంటుంది. Each one focuses on their own need. వారి యొక్క స్వంత అవసరాల గురించి ఆలోచిస్తారు. If you focus on your own need, you will never be satisfied. నీ స్వంత అవసరాల మీద నువ్వు దృష్టి పెడితే ఎప్పటికీ కూడా సంతృప్తి పడలేవు. The husband says, భర్త అంటాడు, wife, you give me everything. నీవు నాకు అన్ని ఇవ్వాలా అంటాడు. You please me. నన్ను సంతోషపరచు. You do this for me. ఈ పని చేయి నా కోసం. You serve me. నన్ను సేవించు. You meet my need. నా అవసరాలు తీర్చు. You will never be satisfied. ఎప్పుడు కూడా సంతృప్తి పొందలేవు. Whatever the wife does, భార్య ఏం చేసినా you still think that she needs to do more. ఇంకా చెయ్యాలనే అనుకుంటా ఉంటాడు భర్త. When she doesn't give you what you want, నీవు కోరుకున్నదాన్ని అందించలేకపోతే you will slowly begin to grab it by force. నీవు బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. That is when quarrels arise. అప్పుడే తగాదలు మొదలయ్యేది. What about the wife? భార్య ఏమనుకుంటుంది? The wife tells the husband, come on, you meet my need. నీవు నా అవసరాలు తీర్చాలంటుంది. You give me love. నీవు ప్రేమించు. You give me protection. నాకు భద్రత కల్పించు. Whatever the husband does, she will never be satisfied. ఆ భర్త ఏం చేసినా కూడా తృప్తి చెందదీమే. Then she will begin to grab. అప్పుడు గొడవ పెట్టుకోవడానికి, లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. So he grabs from her, she grabs from him, and they fight. అదిగో ఆయనేమో ఈమె దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవాలని చూస్తాడు, ఈమెమో ఆయన దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గొడవలు ప్రారంభమవుతాయి. But for a believer, విశ్వాసులైతే we enter marriage not to meet our need, but to meet the need of another person. విశ్వాసులైన స్త్రీ పురుషులు వివాహ బంధములో జతపరచబడేది ఎందుకు అంటే ఒకరి అవసరాలు ఒకరు తీర్చడానికే గాని ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకోవడానికి కాదు. God brings a child of his into your life so that you can meet her need or his need. దేవుడు మీ కుటుంబంలోనికి ఒక బిడ్డని ఇచ్చాడంటే ఆ బిడ్డ యొక్క అవసరతలు మీరిద్దరు కలిసి తీర్చాలని. You are there to serve another person. మీరు మరొక వ్యక్తికి లేక నీ భాగస్వామికి పరిచర్య చేయడానికే దేవుడు నిన్ను నిర్ణయించాడు. Not to receive service from somebody. వేరే వారి దగ్గర నుంచి సేవ పొందడానికి, పరిచర్య చేయించుకోవడానికి కాదు. Because that is the example the Lord Jesus gave us. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చూపించిన మాదిరి అది. You meet the need of your partner. నీ భాగస్వామి యొక్క అవసరత తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. Then your need will automatically be met. అప్పుడే దానంతటదే నీ అవసరము కూడా తీర్చబడుతుంది. Can I tell you another story? మరో కథ చెప్పేదా? These examples help you to understand. ఈ కథలు గాని చెప్తా ఉంటే, ఉదాహరణ చెప్తా ఉంటే విషయం అర్థం అవుతుంది మీకు తేలిగ్గా. There was great drought in a forest, no rain for long time. చాలా కాలం నుంచి ఒక అరణ్యంలో వర్షమే లేదు, నీళ్లే లేవు. All the animals were running here and there for water because పాపం జంతువులన్నీ అటు ఇటు పరిగెత్తి నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటారు. Now the story is about 2 elephants. 2 ఏనుగుల గురించిన కథ ఇది. They had no water. మంచి నీళ్లు లేవు వాటికి. A husband and wife. భార్యాభర్తలు ఏనుగులు. They were wandering for water. నీళ్ల కోసం వెతుక్కుంటా తిరుగుతున్నాయి 2. Finally they came to a pond where there is a little water. ఎక్కడో ఒక చిన్న కుంట ఉంది, ఆ కుంటలో కొద్దిగా నీళ్లు ఉన్నాయి.
And the wife said, భార్య అంది, there is only very little water. చాలా కొద్దిగా నీళ్లున్నాయి, Both of us, not enough for both of ఇద్దరం us. తాగితే సరిపోవు, You are the husband, you drink. నువ్వు భర్తవు కాబట్టి నువ్వు తాగంది. And the husband said, భర్త అన్నాడు, my darling, how can I drink when you are thirsty? నా ప్రియమైన భార్య, నువ్వు దప్పికొనుంటే నేనట్టు తాగేది, So you drink. నువ్వు తాగు. And the wife said, no, you are కాదు the కాదండి, leader, you drink. మీరు తాగాలని భార్య అంటుంది. And the husband said, no, you drink. నేను ఒప్పుకో, నువ్వే తాగాలని ఆయన అంటాడు. Both of them are not drinking. ఈ రెండు ఏనుగులు నీళ్లే తాగటం వల్ల They are concerned about each other's need. ఒకరు తాగమని ఒకరంటే, ఒకరు తాగమని ఒకరంటే, Then finally they said, ఆఖరికి అన్నాయి, okay, we will find a way. ఒక పద్ధతి మనం చేద్దాం. Both of us will put our trunk into the surface of the water. అదిగో అక్కడ ఉన్నటువంటి నీళ్ల పై భాగానికి ఇద్దరం రెండు ఒకేసారి తొండాలు పెడదాం. On top of the water, both of us will put our trunk. మనం ఇద్దరు మన ఇద్దరు తొండాలు ఆడ పెట్టి నీళ్ల మీద, And the husband will say, భర్త చెప్తాడు 1, 2, 3. 1, 2, 3 అని భర్త చెప్తాడు. Now don't ask me if the elephants say 1, 2, 3. I am telling you a story. ఏనుగులు కూడా 1, 2, 3 అంటాయని అడగబాకండి, మళ్ళీ కథ ఇది. So both of them put their trunk. వారు రెండు తొండాలు అక్కడ పెట్టి నీళ్ల మీద. And the understanding is when they say 1, 2, 3, both should drink together. భర్త 1, 2, 3 అనగానే ఇద్దరు తాగేసేయాలి ఒకేసారి. And the husband said 1, 2, 3. భర్త చెప్పేశాడు 1, 2, 3 అన్నాడు. But the water level is not going down. నీళ్లు మాత్రం అట్టనే ఉండి కొద్ది కూడా అయిపోవాలా. It is remaining like that. అదే విధంగా ఉన్న నీళ్లు తరగల. Why? ఎందుకని? The husband is thinking, భర్త అనుకుంటున్నాడు, let her drink. ఆమె తాగిద్దిలే, నేను గమ్మునుంటా. And the wife is thinking, భార్య అనుకుంటుంది, let him drink. ఆయన తాగుతాడులే, నేను గమ్మునుంటా. Both are not drinking. ఇద్దరు తాగడంలా. That is what we are talking about. దాని గురించి మనం ఒకరిని గురించి ఒకరు శ్రద్ధ. Now this is difficult in human beings. That is why somebody ascribed it to elephants. అందుకనే మనుషులు ఇట్ట చేశారంటే నమ్మరని ఏనుగుల మీద కథ చెప్పింది ఇది. మనుషులు ఎవరు చేయరు. Serve one another. ఒకరికొకరు పరిచర్య చేయండి. Dear husbands and wives, ప్రియమైన భర్తలారా, భార్యలారా, your wife has many needs. నీ భార్యకు చాలా అవసరాలు ఉన్నాయి. Your husband has many needs. నీ భర్తకు చాలా అవసరాలు ఉన్నాయి. Wife should focus on the need of the husband. నీవు భార్య అయినటువంటి నీవు భర్త యొక్క అవసరాల మీద దృష్టి పెట్టాలి. Not just try to use him to meet your need. నీ అవసరాలు తీర్చుకోవడం కోసం ఆయన్ని మొబిలైజ్ చేయడం కాదు. Husbands, భర్తలారా, your wife has many needs. నీ భార్యకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి. Meet those needs. ఆ అవసరాలు మీరు తీర్చండి. Don't force her to meet your need. నీ అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమెను బలవంతం చేయొద్దు. If you try to grab from each other all your life, you will be dissatisfied. ఒకరి దగ్గర నుంచి ఒకరు బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే జీవితాంతం మీ కష్టాలే, గొడవలే. But if you seek to please your partner all your life, you will be happy. నీ భాగస్వామిని నీవు సంతోషపరచడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీ జీవితం అంతా సుఖమయమవుతుంది, సంతోషంగా ఉంటారు. What is the biblical principle? దైవికమైన సూత్రం ఏమిటి చెప్పండి? Serve one another. ఒకరిని ఒకరు ఉపచారం చేయండి. Please the other person, not yourself. నిన్ను సంతోషపరచుకోవడం కాదు, నీ భాగస్వామిని సంతోషపరచు. Because Christ did not please himself, he pleased others. క్రీస్తు ప్రభు తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని ఇతరులను సంతోషపరచడానికి ప్రభు పని చేశాడు. Here is a third principle that I would like to show you. మీకు మూడవ సూత్రాన్ని కూడా చూపించాలని ఇష్టపడుతున్నాను. John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయంలో Here the Lord Jesus is speaking. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. And in verse 12, 12వ వచనంలో the Lord said, "This is my commandment, that ye love one another as I have loved you." నేను 12వ వచనం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలను అనుటయే నా ఆజ్ఞ. What is the command here? ఏమిటి ఇక్కడ చెప్పిన ఆజ్ఞ? Love one another. ఒకరినొకరు ప్రేమించండి. Love one another. ఒకరిని ఒకరు ప్రేమించాలి అనేదే ప్రభు చెప్పిన ఆజ్ఞ. How? ఎలాగునా? As I have loved you. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. You know, in another verse the Lord said, "I give you a new commandment." నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు పత్రికలో. What is new about that commandment? ఆ ఆజ్ఞలో ఉన్న క్రొత్తదనం ఏమిటి? Love one another is not new commandment. ఒకరినొకరు ప్రేమించడం కొత్త ఆజ్ఞ ఏం కాదే.
Old Testament also says, love your neighbor. పాత నిబంధన గ్రంథంలో కూడా నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది కదా. But here in John's Gospel, the Lord said in another verse, I give you a new commandment. నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడే. Love one another. ఒకరినొకరు ప్రేమించండి. What is new about it? ఏమిటి ఇందులో ఉన్న క్రొత్తదనం? Old Testament also says, love one పాత another. నిబంధన కూడా అదే చెప్పింది, ఒకరినొకరు ప్రేమించండి అని. Do you know what is new? అందులో క్రొత్తదనం ఏమిటో తెలుసా? As I have loved you, that is new. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అన్నదే కొత్తదనం. Love one another is old. ఒకరినొకరు ప్రేమించనేది పాతది. Love one another as I have loved you is new. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి, కొత్తది అది. Here is another principle. ఇక్కడ మరొక సూత్రాన్ని మనం చూసాం. Love one another. ఒకరిని ఒకరు ప్రేమించండి. Now this morning I explained to you what is agape love. అగాపే ప్రేమ అంటే ఏందో ఈ ఉదయ కాలంలో నేను మీకు వివరించాను. So I will not spend much time on this now. దాని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించడం అవసరం లేదనుకుంటున్నాను. Love one another with an agape love. దేవుని ప్రేమతో, అగాపే ప్రేమతో మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. Not just liking the other person. ఇతరులను ఇష్టపడడం కాదు, లైకింగ్ కాదు. Not liking the other person because he does everything for you or she does everything for you. ఆయన నీ కోసం అన్ని చేస్తాడు కాబట్టి నాకు ఇష్టం, ఈమె నా కోసం అన్ని చేస్తుంది కాబట్టి ఇష్టం కాదు, అది కాదు. Oh, every month my husband gets me a new saree, so I love him very much. నా భర్త నా కోసం ప్రతి నెల కొత్త చీర కొనుక్కొచ్చాడు కాబట్టి ఆయన అంటే నాకు భలే ఇష్టం కాదు. My wife cooks good food for me every day, so I love her very much. ప్రతి రోజు నా భార్య బ్రహ్మాండంగా వంటలు పెట్టి తినిపిస్తుంది కాబట్టి ఆమెను ప్రేమిస్తున్నానని కాదు. That is not biblical love. అది కాదు, దైవ వాక్యం చెప్పే ప్రేమ అది కాదు. Even if your husband doesn't buy sarees for you every month, ప్రతి నెల నీ భర్త నీ కోసం చీరలు కొనకపోయినా, even if your wife does not know how to cook well, నీ భార్య సరిగ్గా వంట చేసి నీకు పెట్టడం తెలియకపోయినా, you should love her because she is your wife, because he is your husband. నీ భర్త గనుక, నీ భార్య గనుక నీవు ప్రేమింపబద్ధుడవు, ప్రేమింపబద్ధురాలు. So agape love should be practiced. మన జీవితాలలో అగాపే ప్రేమ లేక దేవుని ప్రేమ మనం అనుసరించాలి. And the qualities of that love you can find in 1 Corinthians 13. ఆ ప్రేమకు ఉండవలసినటువంటి లక్షణాలు అనేవి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం బాగా చూస్తాం. There are so many qualities of agape love described in 1 Corinthians 13. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఈ దేవుని ప్రేమకు ఉండవలసిన లక్షణాలు ఎంత తేటగా వివరించబడ్డాయి. It is with that love that we should love one another. మనము ఆ ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమింపబద్ధులం. Now look at the qualities of that love. ఆ ప్రేమకున్నటువంటి లక్షణాలు చూద్దాం. Look at verse 4 for example. 4వ వచనం చూడండి. It suffereth long. ఆ ప్రేమ దీర్ఘకాలం సహించును. It is kind. దయ చూపించును. Does not envy. మత్సరపడదు. So many things. చాలా సంగతులు ఉన్నాయి అక్కడ. Look at verse 5. 5వ వచనం చూడండి. Does not behave itself unseemly. అమర్యాదగా నడవదు. Seeketh not her own. స్వప్రయోజనమును విచారించుకొనదు. Is not easily provoked. త్వరగా కోపపడదు. Thinks no evil. అపకారం మనసులో ఉంచుకోదు. There are many more. చాలా ఉన్నాయి ఇందులో. Is our love like this? మన ప్రేమ అలాగే ఉందా, ఇలాగే ఉందా? You know, this chapter says love does like this, love does like this. ప్రేమ ఇలా చేస్తుంది, ప్రేమ ఇలా చేస్తుంది, ప్రేమ ఇలా ప్రవర్తిస్తుందని ఈ అధ్యాయం చెప్పబడుతుంది. Instead of love, you put your name there. ప్రేమ అనే మాట బదులుగా నీ పేరు పెట్టుకొని చదువుకో ఇంకాడ. And you read that. అప్పుడు నీ పేరు పెట్టుకొని అట్లా చదవాలా. Now my name is John. నా పేరు జాన్. Let me put my name here. నా పేరు అక్కడ పెట్టుకొని చదువుతాను. Verse 4. 4వ వచనం. John suffers long. జాన్ దీర్ఘకాలము సహించును. John is kind. జాన్ దయ చూపించును. John does not envy. జాన్ మత్సరపడడు. After 1 or 2 sentences I say, hey, this doesn't suit me. అరే కొద్దిగా చదువుకున్నాక 2 వచనాలు ఇది నాకు సంబంధించింది కాదాలుందే. Put your name, you put your name and read it. నీ పేరు పెట్టుకొని చదువుకో, అట్లా చూద్దాం. Does it suit you? సరిపోద్దేమో నీకు నీ జీవితానికి? We say it doesn't suit me. నాకు అనిపిస్తుంది మనకు తగినట్టుగా అనిపించడం వల్ల మనం అట్లా లేవు. It is good to do that exercise. ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. But the Bible says love one another. దేవుని వాక్యం చెప్తుంది ఒకరిని ఒకడు ప్రేమించండి. That is, seek the ultimate well-being of your partner. నీ భాగస్వామి యొక్క క్షేమం కోసం నీవు ఇలాంటి పని చేయవలసి ఉంది. A fourth principle. 4వ సూత్రం. Colossians chapter 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం.
Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో verses 12 and 13. 3:12లో మనం 12-13 మనం గమనిద్దాం. Read 12 and 13. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. What is the principle here? ఇక్కడ ఉన్నటువంటి Forgive one another. ఒకరిని ఒకడు క్షమించండి. First one, మొదటిది ఏంటి చెప్పండి? accept one another. ఒకరిని ఒకడు చేర్చుకోనండి. How? ఎట్లా? As Christ did. క్రీస్తు మిమ్మును చేర్చుకున్నట్లుగా. Number 2, రెండవ సూత్రం, serve one another. ఒకరికొకడు ఉపచారం పరిచర్య చేయండి. How? ఎట్లా? As Christ did. క్రీస్తు చేసినట్లుగా. 3, మూడవది, love one another. ఒకరిని ఒకరు ప్రేమించండి. How? ఎట్లా? As Christ loved. క్రీస్తు ప్రేమించినట్లుగా. Number 4, నాలుగవ సూత్రం, forgive one another. ఒకరినొకరు క్షమించండి. How? ఎట్లా? As Christ forgave. క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం. Why do we need to forgive? ఎందుకు మనం క్షమించాలి? Because none of us are perfect. మనలో ఎవరు కూడా పరిపూర్ణులే లేరు. There is no perfect husband or perfect wife in the world. పరిపూర్ణమైన భర్త పరిపూర్ణమైన భార్య లోకంలో ఎవరు లేరు. Dr. Billy Graham once said, డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒకసారి చెప్పారు, his wife's name is Ruth. ఆయన భార్య పేరు రూత్. Now she is with the Lord. ఆమె ప్రభు దగ్గర ఉంది ఇప్పుడు. He once said, ఒకసారి అన్నాడు ఆయన, me and Ruth, we don't have a perfect marriage, but we have a great one. We have a great marriage, not a perfect marriage. బిల్లీ గ్రహాం గారు చెప్పారు, నేను నా భార్య రూత్ పరిపూర్ణమైన వివాహ స్థితిలో లేము గాని గొప్ప వివాహం అయితే మాకు జరిగింది అన్నాడు. We can all have great marriages. మనకి గొప్ప వివాహాలు జరగవచ్చు గాని. Is there any perfect husband here? ఇక్కడ ఎవరైనా పరిపూర్ణం, నాలో ఏ లోపం లేదు, నేను పరిపూర్ణమైన భర్తనని చెప్పగలరా? Any perfect wife here? ఇక్కడున్న వారు ఎవరైనా నేను పరిపూర్ణమైన సంపూర్ణమైన భార్యను అని చెప్పగలరా? If there is anyone, ఉన్నారా ఎవరైనా? we want to send you to the museum in London and put you in a glass case. అటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే లండన్ లో ఉన్న మ్యూజియంలో మిమ్మల్ని అద్దాల గదిలో పెట్టాలా, అందరూ చూసి. Perfect wife. పరిపూర్ణమైన భార్య. There is no perfect husband, no perfect wife. అటువంటి వారు ఎవరు పరిపూర్ణులైన భర్త గాని పరిపూర్ణులైన భార్యలు గాని లేరు. We are all sinners saved by the grace of God. మనమందరము పాపులము, దేవుని కృప చేత రక్షించబడ్డాం. We still have the nature of Adam. మనకు ఆదాము స్వభావం ఇంకా ఉంది లోపల. We all fail in many things, as James said. ఎన్నో విషయాలలో మనము తప్పిపోతున్నాం, యాకోబు పత్రికలో రాసినట్లుగా. Apostle John says, if we say we have no sin, we are making God a liar. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల దేవుని అబద్ధికునిగా చేస్తున్న వారం అవుతాం. No, I'm not giving an excuse for not being good. మంచి వారిగా ఉండకుండా ఉండడానికి నేనేదో ఇక్కడ సాకులు చెప్తున్నాను అనుకోబాకండి. But none of us are perfect. కానీ మనలో ఎవరు కూడా సంపూర్ణులు కాదు. That is why we need to forgive one another. అందుచేత నీలో పొరపాట్లున్నాయి, ఆమెలో పొరపాట్లున్నాయి, ఒకరిని ఒకరు క్షమించుకోవాల్సిన అవసరం ఉంది. See, Bible is such a practical book. బైబిల్ గ్రంథం అనేటువంటిది ఎంత అనుసరణ యోగ్యమైంది. Bible says you are God's children. మీరు దేవుని పిల్లలని వాక్యం చెప్తా ఉంది. But still you are likely to quarrel, likely to make mistakes. మీ దగ్గర పొరపాట్లున్నాయి, విభేదాలున్నాయి, గొడవలు పడే అవకాశం ఉందని వాక్యం చెప్తుంది. You remember 1 John chapter 2 verse 1? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తే, My little children, I write this unto you that you sin not. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. But if any man sin, ఒకవేళ ఎవడైనా పాపము చేసిన ఎడల, you should not sin. నువ్వు పాపం చేయకూడదు. But in case you sin, ఒకవేళ నువ్వు పాపం చేస్తే, that means there is the possibility of all of us failing. దాని అర్థం ఏమిటంటే మానవ మాత్రులమైన మనము పొరపాటు చేసే పాపము చేసే అవకాశం ఉంది. Look at this verse, Colossians 3:13. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. If any man have a quarrel against any, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల. Now it doesn't mean that you should create a quarrel. నీవేదో తగాద పెట్టుకోవాలని దాని అర్థం కాదు. Please don't create any quarrel. ఎలాంటి తగాదాలు గొడవలు సృష్టించబాకండి. But as human beings, ఒకవేళ మానవ మాత్రులుగా when we live together మనము కలిసి జీవించేటప్పుడు in the same house,
ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు get involved in so many things together, చాలా పనులు కలిసి చేయవలసిన బాధ్యత ఉంది కనుక misunderstandings can come, అపార్థాలు కలుగుతాయి, quarrel can come up. తగాదాలు లేస్తాయి. What to do? ఏం చేయాలి అప్పుడు? What does the Bible say? వాక్యం ఏం చెప్తుంది? Forgive. క్షమించు. We should be good forgivers. మనం మంచి క్షమించే వారిగా ఉండాలి. Husbands, భర్తలారా, your wife will make mistakes. ఒకవేళ నీ భార్య పొరపాటు చేయవచ్చు. She may misbehave sometimes. She may misbehave sometimes. ఆమె ఒక అనుచితమైన ప్రవర్తన చేసి ఉండవచ్చు. Forgive her. ఆమెను క్షమించాలి. Wives, భార్యలారా, your husbands will make mistakes. భర్తలు పొరపాట్లు చేస్తారు, They will do wrong things. తప్పు పనులు చేస్తారు. Forgive. వారిని క్షమించాలి. That's what the Bible says. వాక్యం చెప్తున్న మాట అది. Now, how much should we forgive? ఎంతవరకు క్షమించాలా? As Christ forgave. క్రీస్తు మనలను క్షమించిన పద్ధతిలోనే. Okay, how much did Christ forgive? అయితే క్రీస్తు ప్రభు ఎంతగా క్షమించాడు మనల్ని? How many times did Christ forgive you? ఎన్నిసార్లు నిన్ను క్షమించాడు యేసు ప్రభు? 20 times? 20 సార్లా? 100 times? 100 సార్లా? 500 times? 500 సార్లా? All these years? ఈ సంవత్సరాలు అన్నీ You cannot count. నువ్వు లెక్క పెట్టలేవు. If that is so, ఒకవేళ దేవుడు అలా మనల్ని క్షమిస్తూ ఉంటే, even if your partner offends repeatedly, countless times, you have to forgive. అలాగే ప్రభువు చేసినట్లుగా నీ భాగస్వామితో గాని, స్నేహితులతో గాని, ఇరుగు పొరుగు వారితో గాని నీవు కూడా అలాగే ప్రభువు క్షమించిన ప్రకారంగా ఎన్నిసార్లైనా క్షమించాలి. There is no limit. దానికి నియమం ఏమీ లేదు, పరిమితి లేదు. Once Peter asked, how many times should I forgive my brother? పేతురు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు క్షమించమంటావు ప్రభువా? 7 times? 7 సార్లా? 70 times. 77 మార్లు అని ప్రభు అన్నాడు. It doesn't mean you should forgive just 490 times. అదిగో అక్కడ ఉన్నటువంటి 490 times. 490 సార్లు అని కాదు. It means without limit. దాని అర్థం ఏమిటంటే పరిమితి లేకుండా అపరిమితమైన రీతిలో. You will never have to forgive another person as much as God has forgiven you. దేవుడు నిన్ను ఎంతగా క్షమించాడో ఇతరులను కూడా నీవు అంతగా క్షమించబద్దుడవై ఉన్నావు. How many times have you forgiven your wife? నీ భార్యను ఎన్నిసార్లు క్షమించావు? How many times have you forgiven your husband? నీ భర్తను ఎన్నిసార్లు క్షమించావు? It is definitely less than what God has forgiven you. దేవుడు మనలను క్షమించిన దానికంటే ఖచ్చితంగా తక్కువ సార్లే మనం క్షమిస్తాం. You know, the Lord told a parable. ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. A man owned his master a great sum. Pardon? A man owned his master a great amount. ఒక యజమానుడి దగ్గర మరి ఒక సేవకుడు చాలా అప్పుబడి ఉన్నాడు. But he couldn't pay it back. దాన్ని చెల్లించలేకపోతున్నాడు. He said, have mercy on me. నేను చెల్లించలేను క్షమించాలన్నాడు. And his master forgave him. అందుకని యజమానుడు అన్నాడు, ఓకే క్షమించాను పో అన్నాడు. But on his way, దారిలో వెళ్తూ ఉండగా he saw another man who owed him very little. ఈ క్షమించబడిన వ్యక్తి వెళ్తా ఉంటే ఈయనకి ఇయ్యాల్సిన ఒకటి ఎదురుపడ్డాడు. Maybe his master forgave 1 million rupees. ఒకవేళ 1,00,000 రూపాయలు ఈ యజమానుడు క్షమించాడు అనుకోండి వీడిని. But his friend owed him only 20 rupees. 20 రూపాయలు ఇయ్యాలి వీడికి, ఇంక వేరే వాడు. And this man caught hold of him. వాడు చొక్కా పట్టుకున్నాడు. I'll finish you off. చంపేస్తే నేను Pay my money. నా డబ్బులు నాకు కట్టు. Why did he behave like that? ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు? Because he forgot the awe and wonder of the greatness of the forgiveness he received from his master. తన యజమాని దగ్గర నుంచి తాను పొందినటువంటి క్షమాపణలో ఉన్న ఔన్నత్యం, గొప్పతనాన్ని మరిచిపోయి కొద్దిగా ఇయ్యాల్సిన వాడిని చొక్కా పట్టుకొని అడుగుతున్నాడు. It is because we forget the greatness of God's forgiveness that we cannot forgive another person. దేవుడు నిన్ను క్షమించినటువంటి క్షమాపణలో ఉన్న గొప్పతనాన్ని మర్చిపోతే ఇతరులను క్షమించడం అసాధ్యమవుతుంది. Sunday morning in the meeting we all say, Lord, thank you for forgiving my many sins. ఆదివారం ఆరాధనకు చేరి రాగానే ప్రభువా పాపినైన నన్ను క్షమించినందుకు నీకు వందనాలయ్యా. But Sunday afternoon you cannot forgive your wife. ఆదివారం మధ్యాహ్నానికి వచ్చేటప్పటికల్లా నీ భార్యను నువ్వు క్షమించలేవు. You cannot forgive your husband. నీ భర్తను నువ్వు క్షమించడంలా. If there is no forgiveness, క్షమాపణ అనేది మీ జీవితాలు లేకపోతే the other alternative is quarrel.
తర్వాత వచ్చే పర్యవసానం ఏమిటంటే గొడవే తగాదే. If there is no forgiveness, క్షమాపణ లేకపోతే then the other option is quarrel. తగాదు పెట్టుకోవటమే తర్వాత జరిగే ప్రత్యామ్నాయం. It's a very sad thing. చాలా విచారకరమైన సంభవం అది. So many husbands and wives shout at one another. చాలా మంది భార్య భర్తలు ఒకరి మీద ఒకరు అరుచుకుంటా ఉంటారు. You know, the interesting thing is, ఒక ఆసక్తిదాయకమైన సంగతి ఏమిటంటే sometimes we argue and fight saying the same thing. ఒకే సంగతిని చెప్తా వేరే మార్పు లేకుండా దాని మీదనే వాదన, గొడవ, తగాద. Husband is saying one thing, wife is also saying the same thing, but they are quarreling. భర్త ఒక మాట చెప్తాడు, అదే సంగతిని భార్య కూడా చెప్తుంది, అయినా ఇద్దరు గొడవ పడతారు. Do you know how it is? ఎట్టో తెలుసా మీకు? Let me give an example. ఒక ఉదాహరణ చెప్తా వినండి. No, the husband says, భర్త అన్నాడు, there is no much difference between the two. ఈ ఇద్దరు ఈ రెండు సంగతులు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి, పెద్ద తేడా ఏం కనపట్టంలా. There is no much difference. పెద్ద తేడా లేదు అన్నాడు భర్త. And the wife says, భార్య అంటుంది, no, there is some difference. కొద్దిగా తేడా ఉంది అంటది, ఏదో ఒక తేడా ఉంటది అంది. They are saying the same thing, right? ఆయన అన్న మాట అదే, ఆమె అన్న మాట అదే. పెద్ద తేడా లేదని ఆయన అన్నాడు, కొద్దిగా తేడా ఉందని ఏమంటుంది. And they are fighting. దీని మీద గొడవ పడతారు. We are so foolish sometimes. ఎంత తెలివి తక్కువతనంగా గొడవ పడతారు. We say the same thing and we fight. ఒకే మాట భార్య చెప్తుంది, భర్త చెప్తున్నాడు. Sometimes we fight over silly things. చిన్న చిన్న విషయాలు గొడవ పడిపోతారు. What time is the next bus to the city? తర్వాత సిటీ బస్ ఎన్ని గంటలకు వస్తుంది అని అంటే, it is at 9:30. 9:30 అన్నారు అనుకోండి. The wife says, భార్య అంటుంది, no, it is at 9:45 only. 9:45కి అంటున్నామే. Husband says, yesterday also I saw it going at 9:45. నిన్న చూశాను 9:30కే వెళ్ళింది బస్సు. Wife says, no, every day I am seeing it goes at 9:45. రోజు నేను చూస్తున్నానంటే అది 9:45కి పోద్ది అంటున్నామే. And your temperature rises. ఉష్ణోగ్రత పెరిగింది, వేడి పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది. And the bus goes at 9:40. అది అటు పోలేదు ఇటు పోలేదు, 9:40కి వచ్చింది బస్సు. You are fighting. మీరేం తగాదు పెట్టుకుంటున్నారు. Bus is gone. బస్సు పోయింది, గొడవ జరుగుతానే ఉంది. But you cannot forgive one another. ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు. Tonight I don't want any dinner. ఈ రోజు రాత్రి నాకు అన్నం వద్దన్నాడు. The wife sleeps on that side, the husband sleeps here. భార్య ఏం అటు పండుకుంది, భర్త ఏం ఇటు పక్క పండుకున్నాడు. Let the bus go at any time. What is it? ఇటు పోతే ఏమి, ఎన్ని గంటలకు పోతే. Let the bus go or not go. పోనీ పోకు పోనీ, బస్సు ఎందుకు గోల? Why it should affect our family life? మిగిలిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎందుకు అది ప్రభావితం చూపిస్తుంది? We talk about unnecessary things and lose all our peace. అసలు ఈ బస్సుతో వీళ్ళకి సంబంధమే లేదు, వీళ్ళు పోవటం లేదు, ఏమి లేదు, ఇంట్లో గొడవ ఇది. Forgiveness is the solution. అందుకని ఒకరినొకరు క్షమించుకోవడం అనేదే పరిష్కార మార్గం. Don't argue. వాదనలు పెట్టుకోవద్దు. Jesus did not say go into all the world and win all the arguments. సర్వలోకానికి వెళ్ళి అందరితో వాదన పెట్టుకోమన్నాడు దేవుడు. Jesus said go and win people. వాళ్ళ ప్రజలను తీసుకొని రండి, మార్చండి వారిని. Sometimes if you argue, you will win the argument but you will lose the person. కొన్నిసార్లు వాదనలు పెట్టుకుంటారు సేవకులు కూడా, వాదనలో గెలుస్తావేమో గాని ఆత్మను పోగొట్టుకుంటారు. Husband and wife are arguing. భార్యాభర్తలు కూడా వాదనలు పెట్టుకుంటారు. And husband has more voice and he shouted and he won. భర్త పెద్ద గొంతేసుకుని అరుస్తాడు, గెలిచినట్టుంటాడు. And the wife lost. భార్య ఓడిపోయింది వాదనలో. And husband says, I won the argument. నేను ఆర్గ్యుమెంట్ గెలిచాను, నా వాదన గెలిచాను. You won the argument, that is true. అయ్యా నువ్వు గెలిచింది నిజమేలే, but you lost your wife. నీ ప్రేమ, భార్య యొక్క ప్రేమ పోగొట్టుకున్నావు కదా. Don't argue. అట్లా వాదనలు పెట్టుకోకూడదు. Forgive. క్షమించండి. There are many instances where we will have to forgive. చాలా సందర్భాలు ఉన్నాయి క్షమించవలసిన సందర్భాలు. You know, there are many stories about husbands and wives quarreling. భార్యాభర్తలకు సంబంధించి, తగాదలకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. I have heard a story about a husband and wife who always used to quarrel. నేను ఒక భార్యాభర్తలు ఎప్పుడు తగాద పెట్టుకునే వారిని గురించి విన్నా. And the husband will say, when you die you will go to hell only. నువ్వు చచ్చిపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు అంటాడంట. And the wife says, when you die you will also go to hell. భార్య అంటుంది, నువ్వు చస్తే నువ్వే నరకానికి పోతావు అంటదంట. All their life they quarrel. జీవితం అంతా తగాద పెట్టుకుంటున్నారు. Both of them died. ఇద్దరు చచ్చిపోయారు. But to their utter surprise they saw that both of them were sitting in the waiting hall before heaven. ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ఏంటంటే ఇద్దరు చచ్చిపోయారు, పరలోకానికి నిత్యత్వంలోనికి వెళ్ళక ముందు
ఒక వెయిటింగ్ హాల్లో ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉన్నారంట. And the husband said, భర్త అన్నాడు, how did we come here? మనం ఎట్టొచ్చాం ఏడకి? We quarreled all our life. మన జీవితం అంతా గొడవలు పడుతూ తగాదాలు పెట్టు. You said I will go to hell, I said you will go to hell. నేనేమో నువ్వు నరకానికి పోతావు నీకు చెప్పాను, నువ్వేమో నన్ను నరకానికి పోతావు అని చెప్పుకున్నాం కదా. This is wonderful. ఆశ్చర్యంగా ఉందే. Both of us are going to heaven. మన ఇద్దరం పరలోకం పోబోతున్నాం. In the heavens, on the heavens door, అక్కడ ఉండేటువంటి పరలోకపు సంబంధంగా there is an angel doing a small interview. ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు ఒక దేవదూత. One small question to everybody. ఒక చిన్న ప్రశ్న అందరిని అడుగుతాడు. Those who give right answer, entrance into heaven. కరెక్ట్ సరైన జవాబు చెప్పిన వారికి పరలోకానికి వెళ్తారు. So the angel is calling one by one. ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తా ఉన్నారు. The angel called the husband, you come. భర్తను పిలిచాడు దూత. Secretly one question. చిన్నగా నిన్న ఒక ప్రశ్న అడుగుతాను. What is the spelling of God? దేవుడు అనేటువంటి మాటకు గాడ్ అనే పదానికి స్పెల్లింగ్ ఏమిటి? God. God అని చెప్పాడు. Very easy. ఎంత తేలిక ప్రశ్న. And the angel said, okay, you go to heaven. నువ్వు ఇంక పరలోకానికి వెళ్ళొచ్చు అన్నాడు. Next the wife come please. అమ్మా భార్య నువ్వురా అన్నాడు. Then the husband is saying, భర్త అంటున్నాడు, next is my wife coming. తర్వాత నా భార్య వస్తుందే, please ask her the spelling of Czechoslovakia. అనుకుంటున్నాడు లోపల లోపల. దూత నా భార్యని జెకోస్లోవేకియా అనే దానికి స్పెల్లింగ్ అడిగితే బాగుండు. Do you know the spelling of Czechoslovakia? జెకోస్లోవేకియా అనే దానికి స్పెల్లింగ్ తెలుసా? You know Czechoslovakia spelling starts with CZ. CZ తో ప్రారంభమవుతుంది జెకోస్లోవేకియా అనే దానికి. None of us know the spelling. మనకు సరిగ్గా తెలియనే తెలియదు. Very difficult. చాలా కష్టమైన స్పెల్లింగ్ అది. Husband says, please ask her that. ఆమె నీ ప్రశ్న అడుగయ్యా అంటున్నాడు మనసులో. That means even after death the husband doesn't want her to get to heaven. చచ్చిపోయిన తర్వాత కూడా భర్త ఆమె పరలోకానికి రాకుండా ఉంటే బాగుండు, నరకానికి పోతే బాగుండు అనుకుంటున్నాడు. This is not real, it's only a story. ఇది ఊరకు ఒక కథేలే, నిజమైన సంగతి కాదు. That is not how you get to heaven. ఆ విధంగా కాదు పరలోకం వెళ్ళేది. మనం క్వశ్చన్లు ఉండవు. But the story says that where there is no forgiveness there is quarrel forever. నిరంతరము వారి జీవితంలో గొడవలే తగాదాలే, జీవితాంతము చచ్చినా కూడా పోలా గొడవ. That is why people have made so many stories about quarreling husbands and wives. అందుకనే చాలా మంది కథలుగా భార్యాభర్తల తగాదాల గురించి రాస్తా ఉంటారు. Not willing to forgive. ఒకరినొకరు క్షమించుకోవడానికి ఇష్టపడడం లేదు. Let me ask you tonight. ఈ రాత్రి వేళ ఒక మాట అడుగుతున్నాను, వినండి. Are you willing to forgive your partner? నీ భాగస్వామిని అంటే నీ భర్తనో నీ భార్యనో క్షమించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? When he makes mistakes, తప్పు చేసినప్పుడు, పొరపాటు when she చేసినప్పుడు, makes mistakes, ఆమె పొరపాటు చేస్తే, do you keep that grudge in your heart? నీ హృదయంలో ఆ ఆందోళన ఆ సమస్య పెట్టుకొనే ఉంటావా? Or are you willing to forgive? లేక క్షమించడానికి ఇష్టపడుతున్నావా? Because Christ forgave us. క్రీస్తు మనలను క్షమించాడు గనుక. That is our standard. అది మనకు ఉండవలసిన స్థానం, స్థాయి. If we follow these principles, ఈ సూత్రాలు మనం పాటించినప్పుడు, in spite of the differences, మనకున్నటువంటి ఈ విభేదాలు, తేడాలు, లోపాలతో పాటుగా we can still get along well. మనము కలిసి జీవనం చేయడానికి వీలవుతుంది. 4 things. 4 విషయాలు. Accept one another, ఒకరిని ఒకరు చేర్చుకోనండి. serve one another, ఒకరికొకరు ఉపచారము పరిచర్య చేయండి. love one another, ఒకరినొకరు ప్రేమించండి. and finally forgive one another. ఒకరిని ఒకరు క్షమించండి. These are all biblical principles. ఇవి దైవికమైన వాక్య సత్య సూత్రాలు. See, God knew that we human beings in our relationships will get into rough waters, into trouble. మనము చాలా గలిబిలి నీళ్లలో పడిపోయే అవకాశం ఉంది మన జీవితంలో మానవ మాత్రులుగా ప్రయాణం చేస్తున్నప్పుడు. That is why God gave us all these rules. అందుకే దేవుడు తన గ్రంథములో ఈ సూత్రాలన్నీ వ్రాయించి ఇచ్చాడు. Our prayer should be, మన ప్రార్థన ఏమై ఉండాలి? Oh God, give us the grace to follow these rules. దేవా, మీ గ్రంథములో ఉన్న సత్య సూత్రాలు అనుసరించే కృప మాకు దయచేయి ప్రభువా అని అడగాలి. And we will have a happy married life. అలాగున సంతోషభరితమైన వైవాహిక జీవితాలు కలిగి ఉందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Dear Lord, we thank thee for this opportunity to talk about these wonderful things. ప్రభువా, ఈ అద్భుతమైనటువంటి సత్య సూత్రాలను ధ్యానించే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. None of us are perfect, therefore we need these truths. ప్రభువా, మాలో ఎవరం కూడా పరిపూర్ణం కాదు, అందుకే మాకు ఈ సూత్రాలు అవసరం. Teach us to love and to serve. ప్రభువా, మేము ప్రేమించువారింగా, పరిచర్య చేసేవారింగా, teach us to forgive.
ప్రభువా క్షమించేది మాకు నేర్పించండి నాయన. as you have done. మీరు చేసినట్లుగా మీ మాదిరిని అనుసరించడానికి కృప చూపండి. Thank you, Lord, for enabling us to talk about these things. ఈ విషయాల గురించి ధ్యానం చేయడానికి మీ కృప మాకు అందించినందుకు స్తోత్రం. Thank you for the help of the Holy Spirit given to us. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మీరు మాకు అందించినందుకు వందనాలు. And we pray that these truths may sink deep down into our hearts and transform our lives. మా హృదయాలలో ఈ సూత్రాలు ఇంకుకొని అద్భుతమైన రీతిలో అనుసరించడానికి కావలసిన కృప అందించండి. Help us to live lives that are pleasing unto thee. ప్రభువా మా జీవితాల ద్వారా మీకు సంతోషం కలిగించే వారిగా ఉండడానికి కృప చూపండి. Disperse us now with your blessing. ప్రభువా మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించండి. Bring us back tomorrow again in your presence. రేపు ఉదయకాలములో మీ సన్నిధికి పెందలకడ చేరి రావడానికి సహాయం చేయండి. We worship you and give you all the glory for మిమ్మల్ని your ఆరాధిస్తూ God. మీ నామానికి మహిమ కలిగిస్తూ మా ప్రాణనాథుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.